ఇద్దరు మనకి ప్రాతస్మరణీయులు ఉన్నారండి. ఒకటి వాల్మీకి మహర్షి, రెండు వ్యాస మహర్షి. వీళ్ళిద్దరూ లేకపోతే భారతదేశానికి ఐడి లేదు, అసలు ఒక గుర్తింపు అనేది లేదు. ఇప్పుడు భారతదేశానికి ఎంత గుర్తింపు ఉందండి? ఆధ్యాత్మిక గురువు ఆఫ్ ది వరల్డ్ అని గుర్తింపు ఉంది కదా. ఇది దేని వల్ల వచ్చిందండి? ప్రప్రథమంగా మనకి ఆదికవి వాల్మీకి మహర్షి, ఆయన ఆది కావ్యం శ్రీమద్ రామాయణం రాశారు. మీకు అందరికీ తెలుసు, శ్రీమద్ రామాయణం గురించి వినని వాళ్ళు, ఆ పేరు తెలియని వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచంలోనే. అంతేకాకుండా ఆ కావ్యం అనేకమైనటువంటి ప్రాపంచిక భాషల్లోకి ఇది ట్రాన్స్లేట్ కూడా అయిపోయింది. అసలు భారతదేశం, ఇండియా అనగానే అందరికీ జై శ్రీరామ్ ముందు గుర్తొస్తుంది. దానికి అంత కీర్తి ఉంది ఆ కావ్యానికి. మహాకావ్యం, మహానుభావుడు. ఆయన ఇంతకు ముందు క్లాసులో మనం స్తుతించుకున్నాము, ఒకసారి గుర్తు చేసుకున్నాము. ఇంకా ఆయన తర్వాత కాలం వాడు వ్యాస మహర్షి. దీన్ని మనం వ్యాస భగవాన్ అంటాం. ఎందుకంటామండి? సాక్షాత్తు వ్యాస మహర్షి విష్ణువు యొక్క అవతారం, అపర అవతారం ఆయన. అందుకని ఆయన వ్యాస భగవాన్ అని అంటాం. వ్యాసుడే మనకి వేదాలన్నింటినీ కూర్చి అందించిన వాడు వ్యాస మహర్షే. మహాభారతం ఇంకదేముందండి, జ్ఞానదీపిక, దాన్ని అందించిన వాడు ఆయనే మహానుభావుడు. పురాణాలు, అష్టాదశ పురాణాలు, తర్వాత ఉప పురాణాలు అన్ని అంత అసలు వాంగ్మయం అంటూ భారతదేశానికి ఉంది అంటే వ్యాస మహర్షే కారణం దానికి. కనుక ఇవాళ మనం వాల్మీకిని గుర్తు చేసుకున్నాం కనుక ఇవాళ వ్యాసుడిని మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇప్పుడు నేను చదవబోయే శ్లోకం కూడా మీరు అందరూ చదువుకునేదే అయ్యి ఉంటుంది. విష్ణు సహస్రనామంలో శ్లోకం అండి. ఇది ప్రారంభంలోనే వస్తుంది. విష్ణు సహస్రనామం అంటే ఎక్కడుందండి? విష్ణు సహస్రనామం భారతంలో ఉంది. అది చెప్పింది భీష్ముడు. భారతంలో అనుశాసన పర్వంలో ఉంటుంది. అది చెప్పినది ఎవరు? భీష్ముడు చెప్పాడు. అది ఎవరికి? ధర్మరాజుకి చెప్పాడు. అంటే ధర్మసూత్రాలన్నీ చెప్తూ ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడు చెప్పిన శ్లోకం విష్ణు సహస్రనామం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వందే శుకతాతం తపోనిధిం. ప్రార్థన శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, నేను ఈ శ్లోకాన్ని ఎంచుకోవడానికి కూడా ఒక కారణం ఏమిటంటే, ఇందులో పేట్రియార్కల్ లీనియాలజీ ఆ వ్యాసుడు మనకి కనిపిస్తుంది అన్నమాట. ఆ లీనియాలజీ ఎలా వచ్చింది అంటే, వశిష్ఠ మహర్షి కొడుకు శక్తి మహర్షి, శక్తి మహర్షి కొడుకు పరాశర మహర్షి, పరాశర మహర్షి కొడుకు వ్యాస మహర్షి, వ్యాస మహర్షి కొడుకు శుక మహర్షి. సో ఇది లీనియేజ్. ఇక్కడ ఈ లీనియేజ్ లో, ఈ శ్లోకంలో ఈ లీనియేజ్ చెప్పారు అనమాట. ఈ విధంగా వాళ్ళు మనకి చరిత్రని అందిస్తారనమాట కావ్యాల ద్వారా. అందుకని రాస్తారు ఈ శ్లోకాలు. ఇందులో చూడండి ఏం రాశారంటే, వశిష్ఠ నప్తారం, వశిష్ఠుని యొక్క నప్తా అంటే ముని మానవుడు అని అర్థం. ఈ వరసలు తెలుస్తాయని ఈ శ్లోకాన్ని ఎంచుకున్నాను నేను. నప్తా అంటే మునిమనవుడు, వశిష్ఠుడికి మునిమనవడు. శక్తే పౌత్రం, శక్తి మహర్షికి మనవడు. అకల్మషం, ఏ విధమైనటువంటి కల్మషాలు లేనివాడు. పరాశరాత్మజం అంటే పరాశరుని కొడుకు. శుకతాతం, సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం అండి. తాత అంటే సంస్కృతంలో తండ్రి అని అర్థం. శుకతాతం అంటే శుక మహర్షి తండ్రి. అయినా తపోనిధి, తపస్సుకి ఇంకా ఆయన నిధి వంటి వాడు. అటువంటి వ్యాసం, వ్యాసునికి వందే నమస్కరిస్తున్నాను అని ఇక్కడ ఉద్దేశం అండి ఇది. సో ఈ శ్లోకం విశిష్టత ఇది. స్వామిశాస్త్రి గారు ఒక శ్లోకాన్ని ప్రార్థనగా మనం పెట్టుకోవచ్చా అని సజెస్ట్ చేశారు. పెట్టుకోవచ్చా ఏమిటి? పెట్టుకోవాలి. ఆ శ్లోకం ఇదండి. ఈ శ్లోకం మీకు నేను ఎప్పుడు మొదలు పెట్టేటప్పుడు చెప్తాను, శబ్ద ప్రాధాన్యం కలిగినటువంటిది సంస్కృత భాష. ఆ శబ్దానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో ఈ శ్లోకంలో చెప్పారు. ఇది అసలు దిస్ ఈజ్ ఎ సిగ్నేచర్ ట్యూన్, సిగ్నేచర్ లిరిక్ ఫర్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఇది మీకు ఈ శ్లోకం ఎలా ఉంటుంది అని అంటే, చూడండి, మీరు అందరూ విన్నదే ఇది, మీకు అందరికీ తెలిసిందే ఇది. అంటే ఎక్కువగా అర్థం గురించి ఆలోచించుంటూ బ్రీఫ్ గా అర్థం కూడా చెప్తాను నేను. ఈ శ్లోకం ఇలా ఉంటుందండి.
కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది ఈ శ్లోకం ఇదనమాట. ఈ పాట చక్కటి ప్రార్థన. ఎక్కడ సంస్కృత సభ జరిగినా మొదట్లో ఇది పాడి తీరతారండి. సో ఇది మనం కూడా మంచి ప్రార్థన కింద తీసుకోవచ్చు. దీని అర్థం ఏమిటంటే కేయూరాణి నా భూషయంతి పురుషం. పురుషం అంటే ఇక్కడ పురుషుడు అంటే మ్యాస్క్యులైన్ హ్యూమన్ బీయింగ్ అని కాదు. పురుషుడు అని అంటే హ్యూమన్ బీయింగ్. ఇట్ కెన్ బి లేడీస్ ఆల్సో. పురుషేతే ఇది పురుష. ఈ శరీరం అనే పురంలో నివసించేవాడు పురుషుడు అంటే మనిషి అని అర్థం. సో ఇక్కడ పురుషం అంటే అర్థం మగవాడు అని కాదు. అందరూ వస్తారు. సంస్కృతంలో పురుషుడు అంటే మగవాడు అనే అర్థంలోనూ వాడతారు, మనిషి అనే అర్థంలో కూడా వాడతారు. ఇక్కడ ఇది ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంచేత కేయూరాణిన భూషయంతి. కేయూరములు అంటే చేతికి దండకడియాలంటామే, చేతికి అన్ని పెట్టుకుంటారు కదా ఆభరణాలు. అవి ఏవి కూడా మనిషిని నా భూషయంతి శోభింప చేయలేవు. హారాన చంద్రోజ్వల అంటే చంద్రుల్లా ప్రకాశించిపోయే హారాలు కూడా మనిషిని భూషింప చెయ్యలేవు. న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజాహ. మూర్ధజాహ అని అంటే మనకి మస్తిష్కం కురులు అన్నమాట. స్నానం గాని, పోతలు అంటే అగరు చందనం లాంటి పోతలు గాని, లేదు కుసుమం పువ్వులతో అలంకరించుకోవడం గాని, ఇవేవి కూడా మీ శిరోజాలకి అలంకారాన్ని చేకూర్చవు. వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే. సంస్కృత భాష మీద ధార్యతే అంటే సంస్కృత భాషని ధరించిన మనిషి ఎవరైతే ఉంటారో ఆయన ధరించినటువంటి ఆ వాణి ఏక. వాణి అంటే సరస్వతీదేవి, వాక్కు సాక్షాత్తు సరస్వతీదేవి. అది సమలంకరోతి, అది ఒక్కటి మాత్రమే అలంకరిస్తుంది. అంటే సంస్కృత భాషలో సవ్యంగా ధరించినటువంటి వాక్యం మాత్రమే మనిషిని అలంకరిస్తుంది. ఈ పైన చెప్పినవి అలంకరించవు. క్షీయంతే ఖలు ఖిల. పాఠాంతరం అంటాం. క్షీయంతే ఖిల భూషణాన్ని అనొచ్చును, లేదు క్షీయంతే ఖలు భూషణాన్ని అని కూడా ఉంది. ఇంకొక పాఠం ఉంది. అంటే ఏమిటి? క్షీయంతే అంటే క్షీణించిపోతుంది, ఖలు భూషణాన్ని సతతం అంటే ఈ భూషణాలన్నీ కూడా అంటే పైన చెప్పినటువంటి భూషణాలు ఏవి? ఈ అలంకారాలు, లేపనాలు, పువ్వులు, ఈ మొదలైనవన్నీ కూడా క్షీయంతే నశించిపోయేవి. ఆఫ్టర్ ఆల్ నశించిపోతాయి కదా. కిలా అన్న కలు, కిలా అన్న కలు అన్న ఆఫ్టర్ ఆల్ అని అన్నట్లు అనమాట. నశించిపోయేవి కదా అవన్నీ. కానీ సతతం వాగ్భూషణం భూషణం. సతతం ఎల్లప్పటికీ కూడా వాగ్భూషణం. మన మాట అనేది భూషణం, ప్రకాశిస్తూనే ఉంటుంది. మాటకు ఉండేటటువంటి ప్రాధాన్యత అది. అందుకని జాగ్రత్తగా మాటల్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు నేను చదివినటువంటి సాంస్క్రిట్ శ్లోకం భర్తృహరి నీతి శతకంలోది. దీన్ని భర్తృహరి సుభాషితాలుగా ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులో రాసిన పుస్తకంలో ఆయన రాసిన పద్యం ఇది. భూషలుగావు మత్యులకు భూరి మయాంగదతార హారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషితు చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించు నన్నియం. అర్థమైపోయి ఉంటుంది. పైన అర్థం చెప్పాను కనుక ఇంక దీనికి వేరే అర్థం చెప్పక్కర్లేదు. శ్లోకంలో నేను ఒక మాట చదివాను. ఏం చదివాను నేను? వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం అని చదివాను నేను. శక్తే పౌత్ర అంటే శక్తే అంటే శక్తి యొక్క, అంటే శక్తి మహర్షి యొక్క ప్రపౌత్రం, అపౌత్రం అంటే మనవడు అని అర్థం అని చెప్పాను. ఇక్కడ నేను నా ఉచ్చారణ విన్నారా మీరు? శక్తే పౌత్ర అన్నాను. శక్తే విసర్గ పెడతాం మనం. నేను ఇక్కడ విసర్గని అహ అని పలకలే, శక్తే ఫ్ అని పలికాను నేను. ఇది ఎప్పుడైతే విసర్గ తర్వాత పకారం ఉంటుందో, ఇక్కడ శక్తే విసర్గ
పౌత్రం, శక్తి తర్వాత పకారం ఉంది. సో అలా వచ్చినప్పుడు అక్కడ దాన్ని ఆ విసర్గ ఏమవుతుందంటే అర్ధ విసర్గ అంటాం. అర్ధ విసర్గని ఎలా గుర్తు చేస్తామంటే ఇది భాషలో వాడటం లేదు, విసర్గనే వేస్తాం మనము, కానీ దాన్ని పలకాల్సింది అర్ధ విసర్గగా. అంటే అహ రామః అని పూర్తిగా పలికితే అది పూర్తి విసర్గ అయింది. అదే కనుక శక్తే అని పలికే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు అంటే సగమే పలుకుతారు, అహా అని పలకటల్లే, దాని అర్ధ విసర్గ అంటాం. అది ఎలా గుర్తు చేయాలంటే సంస్కృత భాషలో ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి సంజ్ఞ ఏమిటంటే ఒక యు పైన ఒక యు దాని కింద రివర్స్ యు, ఈ రెండు రాస్తారు, అది అక్కడ రాయాల్సింది. అది శక్తే పౌత్రం అని వస్తుంది. శక్తే అంతఃపురము అని అనం మనం, అంతఃపురము అని రాయాలనుకోండి విసర్గ రాస్తాం, కానీ అంతఃపురము అని చదవం, అంతఃపురము అని చదవాలి మనం. ఉహ్ అనే సౌండ్ అక్కడ వస్తుంది. అర్ధ విసర్గలో రెండు ఉంటాయి, జిహ్వమూలీయం అని ఒకటి, ఉపద్మానీయం అని ఒకటి. ఇది ఎందుకు చెప్పానంటే మనం మీకు ఉచ్చారణలు చెప్పినప్పుడు ఉపోపద్మనీయానాం ఔష్ఠౌ అని చెప్పాను నేను. అంటే ఊ ఊ అంటే పవర్గం, ఉపద్మనీయము ఇది ఉపద్మనీయము అంటే ఇది. విసర్గని అర్ధ విసర్గగా, విసర్గ తర్వాత పకారం ఉంటే వచ్చే సౌండ్ ని ఉపద్మనీయము అని అంటాం. అది అందుకని ఇక్కడ అంతఃపురము అని అంటాం అనమాట. అది ఇప్పుడే మనం ఇంకొకటి కూడా ఉంది, రెండు ఉన్నాయి ఇలా అర్ధ విసర్గలు. ఇప్పుడు ఉపధ్వనీయం చెప్పుకున్నాం, ఇంకొక దాన్ని జిహ్వమూలీయము అంటాం. జిహ్వమూలీయము, జిహ్వమూలీయం అంటే నాలుక యొక్క మూలలో ప్రారంభమవుతుంది వస్తుంది. అది దాన్ని ఎలా పలకాలంటే ఇదే విసర్గ, విసర్గ తర్వాత కకారం ఉండేటట్లయితే అది కూడా అర్ధ విసర్గ అవుతుంది. ఇప్పుడు అంతఃకలహము, దుఃఖము. ఇప్పుడు దుఃఖము అన్నప్పుడు దూ పక్కన విసర్గ పెట్టి ఖా రాస్తాం, ఆ విసర్గని ఉఫ్ అని పలకాలి. ఇక్కడ ఉఫ్ పా ఉంటే ఉఫ్ అని పలుకుతాం, కా ఉంటే కవర్గంలో వర్డ్ ఉంటే కా ఖా ఏదన్నా కానీ ఉంటే ఉహ్ అని పలకాలి. అప్పుడు దుఃఖము, దాన్ని దుఃఖము అని అనేస్తాం. అంతఃకలహము, అంతఃకలహము, దీన్ని ఈ ఉహ్ అనే సౌండ్ ని అర్ధ జిహ్వమూలీయము అంటాం, అదే అర్ధ విసర్గ. అదే మీరు విసర్గ తర్వాత పా ఉంటే పలికేదాన్ని ఉపధ్వనీయము అని అంటాం. ఇది ఇది మనకు వచ్చేటటువంటిది ఔష్ఠవ పెదాలతో వస్తుంది, ఉఫ్ అనేటటువంటిది. సంస్కృత భాషలో గుర్తుపెట్టుకోండి, పాపా బాభామా, సంస్కృతమే కాదు తెలుగు కూడా, ఫాని పలకాలి కానీ ఫా అని ఎప్పుడు పలకూడదు. ఫా అని పలకడం చాలా అపభ్రంశమైనటువంటి మాటలు వస్తాయి. ఫా అని పలకూడదు, ఫానే పలకాలి. సంస్కృతంలో ఫా అనే సౌండ్ ఒకే ఒక్క చోట ఎక్కడ వస్తుంది అని అంటే ఉపధ్వనీయంలో వస్తుంది, అంతఃపురము. అది శక్తే పౌత్రం ఉఫ్ అని రావాలండి. సంస్కృత స్వాధ్యాయ ప్రథమ దీక్ష వాక్య వ్యవహార. పుస్తకాలు ఉన్న వాళ్ళు ఈ బుక్ తీసుకోవాలండి, వాక్య వ్యవహార. ఇప్పుడు ఈ పుస్తకంలోకి మనం ప్రవేశించాం. ఇవాళ నుంచి కొత్త పాఠం, ఇంకా మనం కోర్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో పెడుతున్నామండి. సంస్కృత భాష నేర్చుకోవాలంటే పూర్తిగా అర్థం కావాలన్నా, లేదు సంస్కృతం మాట్లాడాలన్నా, ఆ మాట్లాడడంలో ఒక ఫ్లూయెన్సీ స్పీడ్ అనేది రావాలన్నా దాని మీద వర్కౌట్ చెయ్యాలి, వాడుకలో పెట్టాలి, అప్పుడే వస్తుంది అనమాట. ప్రథమ స్తబక అంటే స్తబకము అంటే చాప్టర్ అనుకోండి, ప్రథమ ఫస్ట్ చాప్టర్. ప్రథమ పాఠ అంటే మొట్టమొదటి పాఠము, ఒకటవ పాఠము. ఇక్కడ చూడండి, ప్రథమ స్తబక, ప్రథమ పాఠ. ఈ అహాలు విసర్గలు వచ్చాయి అని అంటే మనకు తెలుసును మూడు లింగాలు ఉంటాయి. పుంలింగము మ్యాస్కులైన్ జెండర్, స్త్రీలింగము ఫెమినైన్ జెండర్, నపుంసక లింగము న్యూట్రల్ జెండర్. మనకి మూడు లింగాలు మనకు తెలుసును. ఇక్కడ మనం లింగం అంటే మనిషిని అర్థం చేసుకుంటాం, పుంలింగం అంటే పురుషులు, స్త్రీలింగం అంటే స్త్రీలు అని కాదండి. ఇక్కడ సంస్కృత భాషలో ప్రత్యేకత ఏమిటంటే మాటని బట్టి లింగం ఉంటుంది. ఇది పుల్లింగ మాట అంటే ఈ వర్డ్ పుల్లింగానికి సంబంధించిన వర్డా, స్త్రీలింగానికి సంబంధించిన వర్డా, నపుంసక లింగానికి సంబంధించిన వర్డా. ఇక్కడ లింగం అనేది శబ్దానికి ఉంటుంది, వ్యక్తికి కాదు. వ్యక్తి అంటాం అంటే వ్యక్తి అంటే నా ఉద్దేశం మనిషి అయినా కావచ్చు, జంతువైనా కావచ్చు, చెట్టు రాయి రప్ప పిట్ట ఏదైనా కావచ్చు. అదాని వ్యక్తి అని ఇక్కడ మనం అంటాం అనమాట. వ్యక్తి అంటే దట్ పర్టికులర్ బీయింగ్ అని అర్థం అనమాట. సో లింగం అనేది వ్యక్తికి సంబంధించింది కాదు, శబ్దానికి సంబంధించింది. ఏ శబ్దం ఏ లింగంలో ఉందో ఆ లింగంలోనే వాడాలి, ఇది చాలా ముఖ్యం. ఆ లింగాన్ని బట్టే, ఆ శబ్దం యొక్క లింగాన్ని బట్టే దానికి ముందు వెనుకలో వాడే శబ్దాలన్నీ కూడా ఆ లింగానికి సంబంధించే వాడాల్సి వస్తుంది. ఇదొక్క గ్రామర్ రూలు. సో ఇది ఎందుకు చెప్పానంటే ఈ విసర్గ కనపడేవన్నీ సాధారణంగా కంపల్సరీగాని కాదు,
సాధారణంగా ఒక 90% ఎక్స్టెంట్ అనుకోండి. విసర్గ ఉంది అని అంటే అది పుల్లింగానికి సంబంధించిన మాట, అది పుల్లింగ శబ్దము అంటాం. పుల్లింగ శబ్దాలకి సాధారణంగా విసర్గ ఉంటుంది, లేనివి కూడా ఉంటాయి. అది అప్పుడే వద్దు, అది అడ్వాన్స్ లోకి వెళ్ళినప్పుడు మనం తెలుసుకుంటాం. అది ఇనీషియల్ గా మనకి విసర్గలు ఉండేవన్నీ కూడా పుల్లింగ శబ్ద సంజ్ఞలు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ పేజ్, ఇది మొట్టమొదటి ఎక్సర్సైజ్. ఇక్కడ చెయ్యి బొమ్మ ఒకటి చూడండి మీరు. ఇక్కడ చెయ్యి బొమ్మ ఉంది, ఇక్కడ చెయ్యి బొమ్మ ఉంది. ఎందుకు వేశాడు ఇది? ఈ పుస్తకం మాట్లాడుతుంది మీతోటి, గమనించండి. ఇక్కడ ఈ చేతి దగ్గరగా వీడిని వేశాడు, ఈ పిల్లవాడిని. అంటే వీడు వీడు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చేతి నుంచి దూరంగా వేశాడు పిల్లవాడిని, అంటే వాడు. అంటే ఈ బొమ్మతో మీకేం చెప్తున్నట్టు, దగ్గరగా ఉన్నవాడిని ఇతడు అంటాము, దూరంగా ఉన్నవాడిని అతడు అని అంటాము. సింహం ఉందనుకోండి, ఇక్కడ కూడా దగ్గరగా ఉంటే ఇతడు అని అంటాము, దూరంగా ఉంటే అతడు అని అంటాం. ఎందుకంటే ఇక్కడ శబ్దం మనకి పుల్లింగంలో ఉంది కనుక ఇతడు అతడు వీటికి కూడా అలాగే వర్తింపజేస్తాం. మరి ఇది అదే అని అనుకుంటే అనుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ శబ్దాన్ని బట్టి మాట పెట్టాలి కనుక ఇతడు అతడు అనే మాటలు మీకు మొట్టమొదటగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏషః అని అన్నాడు. ఏషః అంటే ఇతడు, బాలకః బాలుడు, ఇతడు బాలుడు, ఏషః బాలకః. ఇక్కడ సహ బాలకః దూరం పెట్టాడు చూడండి, అంటే అతడు బాలుడు, ఇంతే తేడా. ఏషః సహ అనే రెండు మాటలు మీకు ఇంట్రడ్యూస్ చేశాడు. వొకాబులరీ వైజ్ బాలకః అంటే బాలకుడు, పిల్లవాడిని బాలకః అని అంటాం. నేను మీకు చెప్పింది ఎందుకంటే దీని వెనకాల ఎక్సర్సైజ్ చేసేస్తే మీకు ఈ మాటలు గుర్తుండిపోతాయి. ఫ్లూయెంట్ గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు మీకు గుర్తొస్తాయి. అందుకని చెయ్యాలి. ఈ మాత్రం దానికి కాపీ రాయాలా అని అనుకోకూడదు, రాయాల్సిందే. అది అలాగే ఏషః సింహః, అలాగే సహ సింహః. ఇంకా మీకు చెప్పక్కర్లేదుగా, అర్థమైపోతుందిగా, బొమ్మలు కనిపిస్తాయి కనుక నేను ఎక్కువ చెప్పక్కర్లేదు మీకు. అలాగే ఏషః వానరః అనొచ్చు, మర్కటః అని కూడా అనొచ్చును, మనం అన్ని మార్చుకోవచ్చు అనమాట. సహ వానరః. ఇప్పుడు ఇందులో మీకు ఏం చెప్తున్నాడు, మీకు ఏమర్థమైంది? పుల్లింగ శబ్దాలని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ పాఠంలో స్త్రీలింగ శబ్దాలు, ఆ తర్వాత పాఠంలో నపుంసకలింగ శబ్దాలు ఇట్లా వెళతాయి అన్నమాట. అంటే ఇక్కడ సింహ అని అంటే ఇప్పుడు బాలకః అని అంటే బాలుడు, బాలిక అయితే స్త్రీలింగ శబ్దం తర్వాత వస్తుంది, నెక్స్ట్ పాఠంలో వస్తుంది, దాన్ని అలా చెప్తాడు అనేది. అంచేత ఇప్పుడు పుల్లింగ శబ్దాలు చూస్తున్నాం మనము అన్నమాట. సో ఏషః వానరః, సహ వానరః, ఏషః గజః, సహ గజః. ఇది ఏనుగు, ఇతడు ఏనుగు, సహ గజః అది ఏనుగు, అతడు ఏనుగు, అట్లా. అలాగే ఇక్కడ ఇంకా కొత్త మాటలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఏషః బాలకః, సహ వృద్ధః. అంటే ఇతడు బాలకుడు, బాలుడు, సహ వృద్ధః ఆయన వృద్ధుడు. అంటే సహ అంటే ఆయన కూడా కావచ్చును, ఆయన, అతడు, అది ఏదన్నా అనుకోండి. అలాగే ఏషః సింహః, సహ హరిణః డియర్. తర్వాత ఏషః వానరః, సహ భల్లూకః ఎలుగుబంటి. ఏషః గజః, సహ అశ్వః. ఇక్కడ ఏషః గజః ముందర పేజీలో ఏషః గజః, సహ గజః, ఇక్కడ వేరే మాటను చెప్పించి సహ అశ్వః. ఏదైనా కానీ దీని అర్థం దూరంగా ఉన్నదాన్ని సహ అనాలి, అతడు అనమాట. ఏషః అంటే ఇతడు అని అర్థం అనమాట. అలాగే ఏషః మయూరః, సహ శుకః. శుక అంటే రామచిలక, శుకము అంటే రామచిలక. తర్వాత ఏషః దండః. ఏషః అంటే ఇది అని, సహ అంటే అది అని కూడా వస్తుందా సార్ మీనింగ్? వస్తుంది ఇది అది మనం అనుకోవచ్చు. ఇతడు మనం అంటే జంతువుల్ని వీడు వాడు అనంగనక, అంటే ఇప్పుడు ఇంట్లో కుక్కల్ని పెంచుకునే వాళ్ళు అందరూ కూడా వీడు వాడని అంటారు. మనం వెళ్ళి మీ కుక్క అది ఇది అంటే తిడతారు పట్టుకుని. అందుకని ఇతడు అతడు అని జంతువుల్ని అనాలి, మర్యాద వాటికి కూడా ఇవ్వాలి కనుక. కాకపోతే మనం మన తెలుగు భాషలో ఇది అది అని అంటాం, కానీ సంస్కృతంలో ఇది అనే మాటకి వేరే మాట ఉందండి, తర్వాత వస్తుంది. ఆ ఇది అది అనే మాటలు మీకు అవి నపుంసకలింగంలోకి పెడతాయి. అందుకని నేను ఇతడు అతడు అని అంటే ఇతడు సింహము, అతడు గజము ఇలాగే అనాలి మనం అని. ఎందుకంటే శబ్దం ఏషః అంటే ఎక్స్క్లూజివ్ గా ఇతడు, సహ అంటే
అతడు అని అంతే ఎక్స్క్లూజివ్ గా. Okay. అంతే Right, got ఎక్స్క్లూజివ్ it, గా sir. అంటే Got it. పుల్లింగ శబ్దాలు అన్నాడు. పుంలింగ శబ్దాలు మాస్కులైన్ జనరల్ వర్డ్స్ ఇవి. Nice, ఏష fine. సహ. అలాగే ఏష దండ, ఇది లాఠీ. సహ వృక్ష, ఏష భిక్షుక, సహ నృప, ఏష ఛాత్ర, సహ అధ్యాపక. ఛాత్ర అంటే విద్యార్థి అని అర్థం అనమాట. సహ అధ్యాపక మనకు తెలిసిన మాటలే కనుక నేను చెప్పట్లే. ఇప్పుడు అభ్యాసం చూడండి. మీరు నాకు ఈ అభ్యాసం చూడండి. ఇక్కడ ఏంటంటే మీకు ఈ ఏషః సహ అనే దాని ప్రాక్టీస్ అన్నమాట. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అన్ని ఒకలాగే ఉండవు. దగ్గరగా ఉందా దూరంగా ఉందా అన్నది గమనించుకొని ఏషః సహలతో డాష్ని ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ గా ఎవరైనా చదువుతారా అండి? మీరు నాకు చెప్పాలి. అంటే చేతికి దగ్గరగా ఉంటే ఏషః వస్తుంది, చేతికి దూరంగా ఉంటే సహా వస్తుంది. అలాగే ఇది కంప్లీట్ చేయడమే మీకు అభ్యాసం, హోంవర్క్ అంతే. కనుక ఇది మీరు చదవండి ఒక్కసారి. ఎవరు చెప్తారు నాకు ఇప్పుడు? ఎవరు చెప్తారు? ఏషః ప్లీజ్. బాలకః. కరెక్ట్ వండర్ఫుల్. నెక్స్ట్ సాయి. సః సింహః. ఎస్ కమాన్. ఏషః వృద్ధః. సహ తరుణః. కరెక్ట్. తరుణ అంటే యువకుడు అని అర్థం అనమాట. యూత్ఫుల్ ఫెలో అని అర్థం అనమాట. కరెక్ట్. సహ చషక. కరెక్ట్. సహ మీనః. సహ మకరః. ఇక్కడ ఏం చెప్పారు మీరు? మళ్ళీ చెప్పండి. సహ మీనః. ఏషః. ఏషః మీనః. దగ్గరగా ఉంది, అందుకని ఆర్డర్ మారుస్తాడు. ఇదే మనకి నేను ఫాస్ట్ రావాలంటే చేయాలి అన్నది అందుకని అనమాట. ఇక్కడ ఏషః మీనః. సహ మకరః. కరెక్ట్. అండ్ దెన్ ఇది సహ సుఖః. సహ మయూరః. సహ ఏషః మయూరః. సహ చంద్రః. ఏషః చంద్రః. ఏషః మయూరః. కరెక్ట్. ఏషః చంద్రః. చంద్రః. సహ ఏషః చంద్రః దగ్గరగా ఉంది కదా. ఇది సహ సూర్యః. సహ సూర్యః. కరెక్ట్. సహ బిడాలః. సహ బిడాలః. సహ బిడాలః. ఏషః కురుః. కుక్కురః. కుక్కురః. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. కుక్కురః అంటే కుక్క, డాగ్. కుక్కుటః అని అంటే కోడిపుంజు. చిన్న తేడా, రాటాల తేడా అంతే. కుక్కురః అంటే డాగ్ అనమాట. తర్వాత ఏషః గజః. గజః. సహ మూషకః. సహ మూషకః. సో ఇంతేనండి. దట్స్ ఆల్. ఇంతే మీకున్న అభ్యాసం, ఎక్సర్సైజ్, హోంవర్క్ ఇంతే. ఈ ఏషః సహ ఎప్పటికప్పుడు మీరు ఫిలప్ చేయండి. బుక్కులు ఉన్న వాళ్ళు బుక్కులో రాసేయచ్చు, లేని వాళ్ళు ఒక నోట్ బుక్ పెట్టుకుని వరుసగా 11, 12 నంబర్లు వేసుకుంటూ రాసేయండి, సరిపోతుంది. ఇవి స్త్రీలింగ శబ్దాలు అనమాట. ఏషః అయితే పిల్లవాడైతే ఏషా. అక్కడ బాలకః అంటే ఇక్కడ బాలిక. ఇక్కడ చూడండి మీకు స్త్రీలింగానికి విసర్గలు రావు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటివి మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. ఏషా బాలిక, సా బాలిక, ఈ విధంగా వస్తుంది. ఏషా బాలిక అంటే దగ్గరగా ఉంటే ఏషా. ఏషః పుల్లింగ శబ్దం, ఏషా అనేది స్త్రీలింగ శబ్దం, అంతే తేడా. సా బాలిక. అలాగే ఏషా లత, సా లత. ఏషా శాటిక అంటే శారీ, సా శాటిక. ఏషా మాల, సా మాల అంటే మాల అంటే దండ. ఏషా బాలిక, ఏషా బాలిక వృద్ధ. చదవండి. ఏషా లత, సా లతిక. కలిక అంటే మొగ్గ. కలిక అంటే మొగ్గ. ఏషా శాటిక, సా పేటిక. ఎస్. ఏషా మాల, సా దేవత. కరెక్ట్. ఏషా ఛాత్ర, సా అధ్యాపిక. ఏషా అధ్యాపిక. గుర్తుపెట్టుకో. పుస్తిక. ఏషా పత్రిక, సా పుస్తిక. పుస్తిక. పుస్తిక.
పత్రికా ఏషా పాఠశాల సా గోశాల వండర్ఫుల్. ఏషా మక్షిక సా పిపీలిక చీమ. పిపీలిక అంటే చీమ. ఓకే, అయిపోయిందండి. ఇంతే. ఇది మీరు ఇంకా ఈ ఏషా సరస్వతి సా పార్వతి కూడా మీరు చదవండి. చదివేసి అభ్యాసం 2లో ఈ ఏషా సాల్లో ఇందాక ఏషా సహాలాక వీటితో ఫిలప్ చేయండి. దీంతో మీ ఎక్సర్సైజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. గుడ్ నైట్. సో గుడ్ నైట్. విల్ మీట్ అగైన్. ధన్యవాద మహోదయ్. శుభరాత్రి గురుగారు. ధన్యవాదాः. సర్వేభ్యో ధన్యవాదాः. ధన్యవాదాలు. శుభరాత్రి.